గుండాలు వచ్చి ముందు కోడిగుడ్లు విసిరేసి రాళ్ళు విసిరేసి ఆఖరికి చిల్లర బాంబులు పండుగ నాడు వేల్చుకున్న వాటిని తీసుకొచ్చి అంటుపెట్టి మా టెంట్ పైన ఈ చిల్లర వేషాలు చిల్పి వేషాలతో మమ్మల్ని భయపెట్టలేరు. తిరుమలలో జరిగిన సంఘటన ఇది ప్రత్యక్షంగా ప్రభుత్వం పైనుంచి వెళ్ళి డైరెక్షన్ ఇచ్చి చేపించింది. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. తెలంగాణలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అందరికీ, నల్గొండ జిల్లాకు సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఎవ్వరం కూడా తొందరపడే పని లేదు. ఈ చిల్లర దాడులు మనం భయపెట్టలేవు. ఇది పక్కదారి పట్టించడం కొరకు రైతుల సమస్య, రైతులు వేలాదిగా లక్షలాదిగా రోడ్ల మీదకి వస్తున్నారు. దాని నుంచి తప్పించుకోవడం కొరకు ఏదైతే ఈ రైతులందరూ కూడా ఈ రకంగా అసంతృప్తి ఉన్నారని ఢిల్లీకి పోయిందో, అక్కడ అధిష్టానానికి కూడా ఈయన దొంగతనం బయటపడుతుందో, రేవంత్ రెడ్డి చెప్పే అబద్ధాలు మనం నమ్మకూడదు అనే నిర్ణయానికి అధిష్టానం ఏదైతే వస్తుందో, ఇటువంటి సందర్భంలో ఇది రైతులు కాదు చేసేది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పాలని, బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఘర్షణలాగా జరుగుతుంది అని చెప్పాలని చెప్పి ఒక చిల్లర ప్రయత్నంలో భాగంగా ఈ దాడులు చేస్తూ ఉన్నాడు. మొన్న సిద్దిపేటలో హరీష్ రావు గారి నివాసం పైన చేసింది కావచ్చు, ఇవాళ ఇక్కడ జరిగింది కావచ్చు, ఈ ప్రభుత్వం యొక్క చిల్లరతనాన్ని బయటపెడుతుంది. ఈ చిల్లర వేషాలతో మమ్మల్ని పక్కదారి పట్టించలేరు. ఇటువంటి అన్ని మీ బాసులు గతంలో చేసేపోయారు. మీ బాసులు చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డి ఇటువంటి అన్ని చేసే కేసీఆర్ ముందట నిలబడలేకపోయారు. కేసీఆర్ గారి ఓపిక ముందు, కేసీఆర్ గారి శక్తి ముందు, కేసీఆర్ గారి ఎత్తుగడల ముందు నువ్వు ఒక చిన్న అర్భకుడివి. ఈ ఎత్తుగడలతో నువ్వు మమ్మల్ని పక్కదారి పట్టించలేవు. మా లక్ష్యం నుంచి మమ్మల్ని దూరం చేయలేవు. మా కార్యకర్తలందరూ కూడా ఓపికగానే ఉంటారు. ఇంకా ఇటువంటి దాడులు ఎన్నైనా ఎదుర్కొంటారు, ఎన్నిటినైనా సాగిస్తారు, భరిస్తారు. కానీ మిమ్మల్ని మాత్రం వదిలిపెట్టేది లేదు. రైతాంగం తరఫున, రైతాంగం వెంట నిలబడతాం. ప్రత్యేకించి తుంగతుర్తి, సూర్యాపేట ఈ ప్రాంతం కావచ్చు, నల్గొండ జిల్లా కావచ్చు, ఇక్కడ కొంతమంది చిల్లర నాయకులు ఎక్కువనే ఉన్నారు. ముఖ్యమంత్రి చెప్తే పాటించే వాళ్ళు ఎక్కువనే ఉన్నారు. కానీ ఇదే సందర్భంలో ఇక్కడ నిజామును కూడా ఉరికిచ్చిన ఉద్యమకారులు కూడా ఇక్కడే ఉన్న సంగతి, అది కూడా రైతులనే సంగతి కూడా గుర్తు చేస్తున్నా. నిజామును ఉరికిచ్చింది ఆనాడు రైతాంగం, నల్లగొండ జిల్లా రైతాంగం. ఇవాళ కూడా మళ్ళీ నువ్వు రైతులతోనే పెట్టుకున్నావు. తప్పకుండా ఇదే రైతులతోనే నువ్వు పతనం అవుతావు. రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో. ఇట్లాంటివి బంద్ చేయించు, ఈ చిల్లర వేషాలు బంద్ చేయించు. తగిలితే దెబ్బ ఎవరికైనా, కాంగ్రెస్ కార్యకర్త కావచ్చు, బీఆర్ఎస్ కార్యకర్త కావచ్చు, లేదా రోడ్డు మీద పోయే ఒక మనిషి, మామూలు మనిషి కావచ్చు, రైతు కావచ్చు, కానీ ఎవరిదైనా తిరిగి రాదు. ఇటువంటి చిల్లర వేషాలు మానుకో. ఈ చిల్లర వేషాలు మమ్మల్ని ఏమో భయపెట్టలేవు, వెనుక ఉనియలేవు. ప్రత్యేకించి పోలీసులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీరు దారి తప్పుతున్నారు. జిల్లా పోలీస్ అధికారులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మేము ఓపికగానే చెప్తా ఉన్నాం. ఒక పార్టీగా ఎవడన్నా కూడా రౌడీజం చేయొచ్చు, ఒక కార్యకర్త రౌడీజం చేయొచ్చు. కానీ మీరు చట్ట ప్రకారం పనిచేయకుండా ఇవాళ తిరుమగిరిలో టెంట్ కూలగొడుతున్న సందర్భంలో పక్కన ఉన్న ఒక ఆయన పోలీసు ఆయనే దాన్ని ఎంకరేజ్ చేసి కూలగొట్టిస్తున్నట్టుగా రికార్డులలో కనబడుతూ ఉంది. వాళ్ళు ఎవరో వాళ్ళపైన వెంటనే చర్య తీసుకోవాలి. మీకు కనబడుతుంది, వాళ్ళపైన చర్య తీసుకోవాలి. ఇవాళ తిరుమలగిరిలో బీఆర్ఎస్ టెంట్ పైన దాడి చేసిన కొద్దిమంది, పిడికెడు మంది గుండాలు, నిజంగానే మేము మా వాళ్ళు అక్కడికి వచ్చిన రైతులు కావచ్చు, మా కార్యకర్తలు లేచి వెంటబడితే ఒక నిమిషం పట్టదు. కానీ ఓపిక పట్టింది మా వాళ్ళు. మా కిషోర్ కూడా సంజాయించి అందరినీ వద్దు వద్దు, ఈ చిల్లర విషయాలు వాళ్ళు ఆగుతున్నారు, మనం వాళ్ళకి పోవద్దు అని చెప్పి ఆపేడు తప్ప, లేకపోతే మా కార్యకర్తల ముందు అది పెద్ద సమస్య కాదు వాళ్ళని ఉరికేయడం అనేది. కానీ మా పాలసీ అది కాదు. అందుకనే ఓపిక పట్టినరు. నేను జిల్లా పోలీస్ అధికారులకు నేను చెప్తా ఉన్నా సీరియస్గా, ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఎవరో మొత్తం వీడియోలలో ఉంది, తీసి రికార్డు తీసి మొత్తం వాళ్ళ మీద కేసులు పెట్టాలి. ఆ టెంట్ కూలగొట్టడానికి వాళ్ళని ఎంకరేజ్ చేసిన, ప్రోత్సహించిన పోలీసులు ఎవరో వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్. అప్లై చేసుకోవాలి, ఎవరి దగ్గర అప్లై చేసుకోవాలో కూడా ఇప్పటివరకు కూడా స్పష్టత లేదు. వ్యవసాయ అధికారుల దగ్గర పోమని ఒక మంత్రి మాట్లాడుతున్నాడు, బ్యాంకులో ఉండే ఒక మంత్రి మాట్లాడుతున్నాడు, కలెక్టర్ దగ్గరికి ఉండే ఒకరు మాట్లాడుతున్నారు. ఎవరి దగ్గర పోయినా మాకు సంబంధం లేదని చెప్తున్నారు. పాపం వ్యవసాయ అధికారులు చిన్నవాళ్ళు, నిజంగా కూడా వాళ్ళకి సంబంధం లేదు. బ్యాంకులో ఎవరేమో అప్పు తీసుకున్న సంగతి వాళ్ళకి తెలియదు. వాళ్ళ దగ్గర పోయి ఏం చెప్పుకోవాలి, వచ్చిన లిస్టు కూడా వాళ్ళ దగ్గర లేదు. బ్యాంకు అప్పు ఇవ్వడమే తెలుసు, కానీ మాకు
ఎవడు కడితే మాకేంది, బ్యాంక్ ప్రభుత్వం కడతాడా మీరు కడతాడా, కడితేనే మళ్ళీ రెన్యువల్ చేస్తాం, లేకపోతే లేదని బ్యాంక్. మీ ప్రభుత్వం బిజినెస్ తో మాకు సంబంధం లేదు, మాకు పైనుంచి ఎవరు లిస్ట్ వచ్చి లేదు మాఫీ చేసినామంటామో గాలి తీసేస్తామని వాళ్ళు చెప్తున్నారు. కలెక్టర్లకు అంతకంటే ఎక్కువ తెలిసే పరిస్థితి లేదు, ఏం చెప్తుందో ప్రభుత్వం ఎప్పుడు ఇస్తుందో లేదు. ఇంకా పెద్ద మోసం, 2 లక్షల పైన రుణం ఉన్న రైతులు మీరు వెంటనే మిగతాది మొత్తం చెల్లించండి, మీరు 2 లక్షలు ఇస్తామన్నారు. పాపం నమ్మి మొదటి 2 రోజులలో కొద్దిమంది వేసుకున్నారు, వేసేసారు పాపం. వాళ్ళు మిగతా ఒక ఆయన 30,000 ఉంటే కట్టిండు, ఒక ఆయన 50,000 ఉంటే కట్టిండు, ఇంకొక ఆయన పాపం ₹1,00,000 బయట ₹2, ₹3 వడ్డీకి తెచ్చి కట్టిండు. వెంటనే వస్తుందేమో, రెన్యువల్ అవుతుంది, మళ్ళీ ఆయన లక్షానికి ఇచ్చేయచ్చు అని. కానీ వాళ్ళు పోతే మాకు సంబంధం లేదు, మీ ప్రభుత్వం నుంచి ఇంకా రావట్లేదు అని చెప్తున్నారు పాపం వాళ్ళని. ఆ రైతాంగం అందరూ కూడా అడుగుతున్నారు, ఏ తారీఖు లోపల మేము కట్టాలి, ఏ తారీఖు నాడు ప్రభుత్వం మాకు మాఫీ ఇస్తుంది, 2 లక్షలు మా పేరు బ్యాంకులు ఇస్తుంది అని అంటున్నారు. మిగతా రైతులందరూ కూడా ఏ తారీఖు లోపల చేస్తారో మాకు చెప్పండి. మిగతా వాళ్ళకి ఏదైతే వాళ్ళు చేసిండ్రో ఆగస్టు 15 నాడు చేసామని చెప్తున్నారో, 17 లక్షల మంది మిగిలిపోయినాం కదా, మాకు కూడా ఏ తారీఖు నాడు ఇస్తారో చెప్పండి, డేట్ అడుగుతున్నారు రైతులు. ఆ రైతుల డిమాండ్కి మద్దతుగానే ఇవాళ మేము ధర్నాలకు కూర్చున్నాం. ఎందుకంటే ఒక ప్రతిపక్షంగా మా బాధ్యత ప్రభుత్వం చేతుల్లో, అధికార పార్టీ చేతిలో మోసపోయిన ప్రజల వైపు ఉండడం, వాళ్ళ వెంట నిలబడడం అనేది మా బాధ్యత ప్రతిపక్ష పార్టీగా. ఇవాళ మేము అదే పనిలో ఉన్నాం. ఇంకొక మాట కూడా, రైతు బంధు విషయంలో రైతు భరోసా తెల్లారే ఇస్తా ముఖ్యమంత్రి మాట మీరందరూ కూడా